సూర్యవంశీయుడు మానవ రూపేణ జన్మించిన శ్రీ విష్ణుమూర్తి అవతారమైన శ్రీరామచంద్రుడు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా దేశవ్యాప్తంగా నిర్వహించారు. నెల్లూరులోని శబరి క్షేత్రంలోనూ ఘనంగా నిర్వహించారు. వేదయపాలెంలోని శ్రీ త్యాగరాజస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణ ఘట్టం నిర్వహించారు. అధికంగా భక్తులు పాల్గొని సీతారాముల కళ్యాణం, శ్రీరాముని పట్టాభిషేకాన్ని తిలకించారు. మంచి భర్త, కుమారుడు, పాలకుడిగా మనందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరామచంద్ర ప్రభు ఆయన కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ ఆంజనేయ స్వామి సమేతంగా ఘనంగా నిర్వహించారు. ఉభయకర్తలంతా నిజానముగా నిశ్శబ్దముగా తస్మిన్ వయం పురుషో మనోమయః అపటో హిరణ్మయః అంతరేణ తాలుకే ఏవస్తన వివావలంపదే సేంద్రయోనిః యత్రాసౌ కేశాంతో వివర్తతే యపోక్యశీర్షకపాలే భూరిం జగ్నౌ ప్రతిష్ఠతి భవైరి సాయో సువరిత్యాదిత్యే చంద్రమసావావ సర్వాణి జ్యోతిగం శిమహీయంతే తావా ఏకాశ్చతస్రశ్చతస్రో మనోమయః అమృతో హిరణ్మయః అంతరేణ తాలుకే ఏవస్తన వివావలంపతే సేంద్రయోనిః యత్రాసౌ కేశాంతం వివర్తతే యపోక్యశీర్షకపాలే భూరిం జగ్నౌ ప్రతిష్ఠతి భవనితి వాయో సువరిత్యాదిత్యే మహి బ్రహ్మణే ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పదో వాక్పరిశ్చక్షుస్పదే శ్రోత్రపతిర్విజ్ఞానపదే ఏతత్తతో భవతి ఆకాశశరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మనానందం పరిహవం పరివాదం పరిక్షమో దుఃస్వప్నం దురిదం తద్విషభ్యో దిశామ్యః ఆధాత్మ్యాగ్నిరస్వారాస్పదసురస్తుతే వరే త్వాభివర్షదస్తుతే స్తవనస్పదే నమస్తే గురుచరే రుద్రాయ నమో రుద్రాయ గురుచరే ఓం నమస్తే అస్తు మామాహి గోధి తిరగతి వజ్రో నమస్తే అస్తు మామాహి గోధి దేవ సగుణే సామగాయ బ్రహ్మపుత్రయ వసవనే సవినోషది స్వస్తి శగుణే అస్తు ప్రతిన శ్రవణ భవ వివాహాగారమే. చూడండి, స్వామివారికి అమ్మవారికి భాషికాలు కడుతున్నారు. పుష్ప సంబంధమైనటువంటి భాషికాలు. భగవంతుడికి మనము ఏది మనస్ఫూర్తిగా ప్రసాద రూపంలో పెడతామో అదే ప్రసాదం అవుతుంది. శుభకేశి ఆలోహం శోభయంతి ముఖం మమ ముఖం హిమమ శోభయ. చూడండి, ఎంత అలంకారం చేసినా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు అన్న విషయంలో చూడండి, ముఖము ఎప్పుడు శోభిస్తుందయ్యా అంటే భాషికం ఎప్పుడైతే కట్టుకుంటారో అప్పుడు ముఖం శోభిస్తుందట. ఎట్లా శోభిస్తుంది? శుభకేశి ఆరోహం శోభయంతి ముఖం మమ ముఖం హిమమ శోభయ. తెల్లగా ఏ విధంగా అయితే మంచు ఉంటుందో ఆ మంచు రంగులో ప్రకాశవంతంగా తయారవుతుందట. ఇప్పుడు ఎంత అలంకారం చేసినా రావచ్చు రాకపోవచ్చునట. భాషికం కట్టుకోగానే ముఖం అందంగా తయారవుతుందట. గమనించగలిగితే చూడండి, దానికి మనం పాత రోజుల్లో చూడండి, మనం కట్టుకునేటువంటి భాషికాలకి భగవంతుడికి ఏ భాషికమైనా కట్టచ్చు. పుష్ప సంబంధమైన భాషికాలు కట్టచ్చు, రత్న సంబంధమైనటువంటి భాషికాలు ఏమైనా కట్టవచ్చును. ఆ దర్శన భాగ్యం మనకు కలిగించాడు భగవంతుడు. మనకు చూడండి, మన వాడుక భాషలో మనమంతా మాట్లాడుకుందాం. వాళ్ళ పాటి వాళ్ళు కళ్యాణోత్సవం జరుపుకుంటారు, మనమంతా దాని గురించి చిన్న చిన్న చర్చలు చేసుకుంటూ ఉందాం. గమనించగలిగితే చూడండి, మనమంతా భాషికం కట్టుకుంటూ ఉంటాం. ఈనాటి కాలంలో ఆ భాషికం చాలా చిన్నదైపోయింది. జరుగుతున్నారు కదా, అంతకు చాలా పెద్దలుగా ఉండేటువంటి భాషికాలు ఇప్పుడు అవి చాలా చిన్నవైపోయినాయి. అదే కాకుండా చూడండి, అసలు భాషికం దేనికి కట్టుకోవాలయ్యా అంటే అన్యోన్య దాంపత్య సిద్ధి కోసంగా కట్టుకోవాలట. మిగతా కార్యాలంతా జరిగేది కూడా ఆ ఒక్కటి భాషికాలు కట్టుకుంటున్నామా లేదా? అంగారక దోషం పొందేదాని కోసంగా భాషికం కట్టుకోవాలట. సంతానోత్పత్తిని పొందేదాని కోసంగా భాషికం కట్టుకోవాలట. అన్యోన్య దాంపత్య సిద్ధి కోసంగా భాషికం కట్టుకోవాలట. చూడండి, నాకు ఇంకా విశేషం చూడండి,
ఇక్కడ కట్టుకుంటాం అంతేనా. భాషకం అనేటువంటిది భూమధ్య స్థానం మనకు పైన కట్టుకుంటాము. కట్టుకున్నటువంటి ఇక్కడ చిన్న చిన్న పూసలు వస్తాయి, అక్కడ పగడములు కట్టుకోవాలట. మొత్తం దారం వస్తుంది, చిన్నది ఇక్కడ ఏదో వస్తుంది. ఆ వచ్చిన ఇక్కడ చిన్న చిన్న కుచ్చులు ఇస్తారు. ఈనాటి కల్లా కుచ్చులు కూడా రాకుండా పోయి అక్కడ కళ్ళ దగ్గరికి పగడాలు ధరించాలి. అక్కడ కుచ్చులు వచ్చాయి రాలేదు తర్వాత విషయం. కళ్ళకు సమీపంగా పగడములు ధరించి వివాహం చేసుకోవాలట. అట్లాంటి వివాహ బంధము బలపడుతుంది, అన్యోన్య దాంపత్య సిద్ధి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పబడి ఉన్నది. అట్లాంటి రాజకాలు ఇప్పుడు పరిసమాప్తమైనవి. దాని తర్వాత మాకేం చేయాలంటే అట్లాంటి దోషములు రాకుండా మా యొక్క అన్యోన్య దాంపత్య సిద్ధి కలిగించే భగవంతుడాన్ని మనం వేడుకుంటే చాలు. జరిగిపోయినటువంటి ఒక్క రోజును కూడా మనం వెనక్కి వేయలేము. జరగవలసినటువంటి తర్వాత రోజులంతా మనమంతా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షార్థం రక్షాబంధనం గరిస్తే రక్షాబంధనాలు జరుగుతున్నాయి. మీరు చూపిస్తారు, ఒక్కసారి నమస్కారం చేసుకోండి. భగవంతుడా నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించవయ్యా అంటూ నమస్కారం చేసుకోండి. వాద్యమైన వాద్యం. ఓం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం యో బ్రహ్మా బ్రహ్మణవద్యాః ప్రాణేశ్వర కృత్యాః ఈశానో దేవసన ఆయుర్దాదస్తే అత్యంతానుకూల శుభఫలావాప్తిరస్తు. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఆచమ్య పూర్వోక్తయేవం విశిష్టాయామస్యామర్తమానాయాం శుభరిదో స్మార్తశ్రౌత నిత్యకర్మ అనుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం పరమ పవిత్ర యజ్ఞోపవేత ధారణం కరిష్యే. వాద్యం నాయన. యజ్ఞోపవేతాన్ని ఒకసారి దర్శనం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలి అంటూ నమస్కారం చేసుకోండి. ఓం యజ్ఞోపవేతం బలం పవిత్రం ప్రజాపతే సహజం బలస్తాత్ ఆయుష్యవక్రియం ప్రజమంత శుభ్రం యజ్ఞోపవేతం చూడండి. యజ్ఞోపవేతంగా సాధారణంగా చూడండి క్షత్రియ వర్ణముల వారికి 9 పోగులు వస్తాయి. చూడండి మామూలుగా చూడండి శివ కళ్యాణం జరుగుతుంది కదా, ఇక్కడ ఆ శివుడికి వేసేటువంటి యజ్ఞోపవేతం 6 పోగులే ఉంటుంది. ఇక్కడ క్షత్రియ ధర్మం ప్రకారం రాజు కదా, ఆయన చక్రవర్తి కదా, ఆ చక్రవర్తి నుండి 9 పోగుల యజ్ఞోపవేతం ఉంటుంది. అట్లాంటి యజ్ఞోపవేతాన్ని దర్శనం చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం బలస్తాత్ ఆయుష్యవక్రియం ప్రజంత శుభ్రం యజ్ఞోపవేతం
అటుపక్కేన పూజయిష్యే. ఓం ఇక్కడ చూడండి, కళ్యాణ మహోత్సవంలో చూడండి, ఆనాటి రోజుల్లో జరిగే వృత్తాంతం చెప్పుకుంటూ పోతే రాముడి గురించి చెప్పేటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. రాముల వారి గురించి ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చును. కానీ విశేషంగా చెప్పాలంటే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మములకు ఏదైనా సరే నిదర్శనంగా చెప్పాలంటే రాముల వారి విగ్రహం చూపిస్తే చాలట. రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన పరిపాలించినటువంటి రాజ్యము రామరాజ్యము అంటా చూడండి. రాముడు పరిపాలనతో చేరితే శ్రీరాముడు, అట్లాంటి వంశంలో నుంచి ఉద్భవించి కళ్యాణోత్సవం జరుగుతుంది. అమ్మవారి యొక్క గోత్రములు గమనించగలిగితే చూడండి, వాళ్ళంత తత్వంగా ఎవరికి వివాహం చేసినా కన్యాదానం చేసే సందర్భంలో లక్ష్మీనారాయణ స్వరూప వరాయ, అదేవిధంగా అమ్మవారి పేరు లక్ష్మీ స్వరూపాయ నమః. ఆమె మహాలక్ష్మి, ఆయన లక్ష్మీనారాయణుడు. లక్ష్మీనారాయణ కాళ్ళు కలుగుతున్నాం కానీ చిన్నపిల్లవాడికి పెద్ద పిల్లవాడికి కాదు. అట్లాగనే ఇక్కడ పాద ప్రక్షాళన అవుతూ ఉన్నది. అవంగానే కన్యాదాన కార్యక్రమం జరుగుతుంది. నమోస్తనందాయ సహస్రమూర్తవే సహస్రవాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటికధారిణే నమః. గంధపుష్పాక్షతే రణంకృత్య. అందరూ నమస్కారం చేసుకోండి. అందరూ సంకల్పం పలకండి. మయా సహా బ్రహ్మలోక నిత్యనివాస శుద్ధ్యర్థ సాలంకృత కన్యాదానం అహంకరిష్యే. గమనించగలిగితే చూడండి, మనకు సరి సమానంగా ఉన్న వారికి నమస్కారం ఈ విధంగా చేయాలి. రాముల వారు మనకన్నా గొప్పవారు అనుకుంటే ఈ విధంగా నమస్కారం చేయండి. లేదు స్వామి రాముల వారు మేమంతా ఒకటే స్వామి, మా క్లాస్మేట్ రాముల వారు అనుకుంటే ఇక్కడ నమస్కారం చేయండి. అటు కాదు స్వామి, మాకన్నా ఎంతో 1000 కోట్ల రెట్లు గొప్పవాడు అనుకుంటే శిరస్సు పైనుంచి నమస్కారం చేయండి. దీనికి ఉదాహరణగా చూడండి, మనమంతా తిరుమల వెళ్ళాము. వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా నమస్కారం చేస్తారయ్యా అందరూ? మనకు తెలియకుండానే మందిరంలో స్వర్ణదేవ ప్రాకారానికి దాటగానే చేతులు ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోతున్నాయా, వెళ్ళిపోవడం లేదా? గొప్పవాడా కాదా ఆయన? రాముల వారు మనకన్నా గొప్పవారు అనుకుంటే ఈ విధంగా నమస్కారం చేయండి. లేదు స్వామి రాముల వారిని సరి సమానంగా ఉన్నాము స్వామి అంటే నమస్కారం చేయండి. నమస్కారం చేసుకోండి. కన్యాం గనక సంపన్నాం గోడు వాద్యనైనా కన్యాదాన ముహూర్త ఆ సందర్భంలో చూడండి,
కాళ్ళు కడిగేటువంటి వ్యక్తి అడుగుతూ ఉన్నాడు ఎవరిని? పెళ్లి కుమారుణ్ణి. ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష నాది తిరితవ్యం. ఆ పిల్లవాడు ఏమంటున్నాడంటే నాతి చరామి. ఆ సందర్భం అంటే వివాహ సందర్భంగా ఆనందంగా ఉన్నాడు. మామగారు ఏం అడుగుతున్నా సరే తలకాయ బ్రహ్మాండంగా బ్రహ్మాండం అన్నిటికీ ఒప్పుకుంటున్నానయ్యా. అట్లు కాళ్ళు కడిగిన తర్వాత 3 సార్లు అడుగుతాడు. ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష నాది తిరితవ్యం నాది చరామి. ఏదైతే ధర్మ కార్యములు ఉన్నాయో నా కుమార్తెతో నువ్వు ఆచరించాలి. ధర్మ కార్యములు మొట్టమొదటి కాదండి. నువ్వు ఏ తీర్థయాత్ర చేసినా నా కుమార్తెతోనే చేయాలి. ఎక్కడ విహారయాత్ర చేసినా నువ్వు నా కుమార్తెతోనే చేయాలి. నువ్వు ఏ వ్యాపారం చేసినా నా కుమార్తెకి చెప్పే చెయ్యాలి. అన్ని సంబంధాలకి అప్పుడేం చెప్పాడు? ధర్మేజ అర్థేజ కామేజ. ఆ పిల్లవాడంటే నాలుగు కట్టబోతున్నాడు కదా, ఆనందంగా ఉన్నాడు. నాటి చరాన్ని ఒప్పుకుంటున్నా అని అన్నిటికీ సంసిద్ధమయ్యి కన్యాదానంగా అమ్మాయిని తీసేసుకున్నాడు. ఇక్కడ చూడండి, ఈ సందర్భంలో కూడా చూడండి, జనకుడు అడిగినాడు. ఇది మన భాష ఇందాక చెప్పినటువంటిది వేదమే, వైదికోక్తమే. కానీ సీతమ్మ వారి గురించి వాళ్ళ కుమారుడు ఏం చెప్తున్నాడంటే, జనక మహారాజు ఇయం సీత, ఈమె నా కుమార్తె. మనం కూడా చెప్తున్నావు, నా కుమార్తె అయ్యా, పెళ్లి చేసుకోవయ్యా, వివాహం చేసుకోవయ్యా, నా కుమార్తెను బాగా చూసుకోవయ్యా అని మామూలు మాటలు చెప్పాం. ఆయన ఏం చెప్పాల్సింది? ఇయం సీత మమ సుతాం సహధర్మ చరీతవ ప్రతీచవినాం భద్రంతే పాణిం గృహేశ్వపాణినా పతివ్రతా మహాభాగా ఛాయే వానుకథా సథా అని చెప్పినాడట. చూడండి, మనమంతా నా కుమార్తె మంచిదయ్యా, బ్రహ్మాండమయ్యా, నిన్ను బాగా చూసుకుంటుందయ్యా అని ఎట్లయితే చెప్పినామో ఆయన అట్లా చెప్పలేదట. ఇయం సీత, ఈమె సీత నా కుమార్తె, సహధర్మ చరీతవ, నీకు ధర్మపత్నిగా వస్తుంది. నీ కష్టముల్లో కావచ్చు, బాధల్లో కావచ్చు, ఏ సందర్భంలో అయినా సరే నీ నీడ నిన్ను ఏ విధంగా అయితే వీడకుండా నీ వెంటే వస్తుందో, నా యొక్క కుమార్తె కూడా నీ వెంట అట్లే వస్తుందయ్యా. నా యొక్క కుమార్తె పతివ్రత అయోనిజ అని చెప్పి కన్యాదానం చేశాడట. అట్లాంటి కన్యాదానం మనం ఇప్పుడు చేశాము. ఆ ఫలితాలు కూడా మాకంతా రావాలి అంటూ నమస్కారం చేసుకోండి. అదేవిధంగా చూడండి, ఆ కన్యాదాన ఫలాలు చూడండి ఎట్లుంటాయో. ఎప్పుడు ఫలాలు తగ్గిపోతాయంటే త్రికరణ శుద్ధిగా మనం కూడా వివాహం చేస్తాము. కానీ ఆ కాళ్ళు కడిగే సందర్భంగా హడావిడిగా కాళ్ళు కడుగుతాము. హడావిడిగా వాడి సాయి చూడాలి, వీడి సాయి చూడాలి అని చెప్పి ఏదో కొంత విశేషంగా చేస్తూ ఉంటాం. వాడి సాయి చూసినా ఫలితం వస్తుంది. పరిపూర్ణంగా లక్ష్మీనారాయణకి కాళ్ళు కడిగి నమస్కారం చేసి కన్యను దానం చేస్తే ఎట్లాంటి ఫలితమో చూడండి. మయా సహా నాతోపాతి దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస నిత్యర్థం సాలంకృత కన్యాదానం అహంకరిష్యే. సాలంకృత కన్యాదానం అహంకరిష్యే. 21 తరముల మోక్షాలకు వెళ్ళేటువంటి ఏకైక సాధనం ఏదైనా ఉన్నది అంటే అది ఒక కన్యాదానమే. అతను త్రికరణ శుద్ధిగా చేయాలి, మనస్ఫూర్తిగా చేస్తే ఆ యొక్క సత్ఫలితాలు మనకంతా వస్తాయి. ఇక సుముహూర్తం జరుగుతూ ఉన్నది. సుముహూర్తం కావడము సర్వమంగళాదేవత ఆరాధన. సుముహూర్తే సావధాన సుమరనే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కాళిందీ కనకాంబుజం కలశతం కాశాంకుశం కౌస్తుభం కాశంకో కిలకోజితం కువలజం కౌమోదకీ కుంకుమం కౌమారీ కలహంస కోటితరవం కైలాసశైలోద్భవో కేజూరం కమలాపతిం కలశతో కుర్వంతు మాం మంగళో. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరామపత్రీ జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగే భూగర్భజాత
శ్రీరామ్ జై శ్రీరామ్ రాధా రామచంద్ర భగవాన్ కి రామచంద్ర భగవాన్ కి రాధా రామచంద్ర భగవాన్ కి ముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు ఏతద్ ముహూర్తకాలే సూర్య అత్యంతానుకూల శుభఫలావాప్తిరస్తు. ఇక్కడ సర్వమంగళ దేవత స్వరూపమైనటువంటి మంగళసూత్రం చూడండి. అర్ధకరిష్యే సర్వమంగళ దేవత ఆరాధన జరుగుతుంది. మనమంతా చూడండి దీర్ఘ సుమంగళిగా ఉండాలి అనేటువంటి మనం అందరం కోరుకుంటాం కదా. ఆమె కోరుకునేది భర్త ఆనందంగా ఉండాలి, భర్త సౌఖ్యంగా ఉండాలి అనేటువంటి వార్తే. కానీ కొన్ని సందర్భాల్లో చెప్పుకోవాల్సి వస్తుంది. పంచమాంగళ్యాలు చూడండి, ఆడవాళ్ళు ఏమేమి ధరించి ఉండాలి ఎల్లవేళలా. స్వామి మేము వేరే ఫంక్షన్కి పోతున్నాము స్వామి, ఏ ఫంక్షన్కి వెళుతున్నా సరే అట్లే ఉండాలి అందరూ. ఎక్కడ చూడండి, మొట్టమొదటిగా చూడండి లలాట లిఖితం మీద కుంకుమ ధారణ చేసి ఉండాలి, ఒక మాంగళ్యం. రెండోది కంఠం మీద మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున. అసలు కట్టేటువంటి మంత్రాన్ని అర్థంగా తెలుసుకున్నామంటే ఎన్నటికీ మంగళసూత్రం పక్కన పెట్టం. దాని యొక్క అర్థం తెలుసుకున్నామంటే ఎన్నటికీ జీవితంలో ఎన్నటికీ పక్కన పెట్టే ఆస్కారం లేదు. ఏదో కొన్ని సందర్భాలు ఏదో దొరుకుతున్నాయి, ఆ జరిగిన సందర్భం వదిలేసేయండి. ఆ యొక్క దాని అర్థం తెలుసుకోండి, ఆ యొక్క మంత్రం అర్థం తెలుసుకోండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభతే త్వం జీవ శరద శతం. ఎట్లా చెప్పినాడు చూడండి. తంతు అంటే దారము, మాంగళ్యము ఒక పవిత్రమైనటువంటి వస్తువుని కంటే భద్రామి శుభతే ఆ కంఠానికి కొడుతున్నాను. అది నీ మెడలో ఉన్నంత వరకు నేను ఉన్నాను, అది మెడలో లేకపోతే నేను లేను. దీని అర్థం అది, దాని అర్థమే అది. అందువల్లే మమ నా జీవితానికి హేతువుది. నేను ఉన్నాను అనే నిదర్శనం ఏమైనా ఉంది అంటే అదే మమ జీవన హేతునా. నా హేతువుని తీసేస్తే నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కొన్ని సందర్భాలు అంటే కొన్ని వాక్యాలు చెప్పకూడదనే ఉద్దేశంతో సాధారణ వాక్యాలు చెప్తాను, దాని విశేషం వేరేది ఉన్నది. కానీ తెలుసుకోవాలి మీరంతా. అదేవిధంగా రెండవది అది. మూడవది కాళ్ళకి గజ్జెలు, మెట్టెలు, తలలో పుష్పములు. ఈ 5 ఏనాటికి వదలకూడదట. మనం ఎక్కడికి పోతున్నా సరే ఈ 5 వదలకుండా ఎవరైతే ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆమె సీతమ్మ వారితో సమానము, ఇంకేం లేదు. అవన్నీ మనం విడిచిపెట్టేస్తున్నాం కానీ మనం పవిత్రతను కోల్పోతున్నాము. అవన్నీ ధారణ చేయండి, వాళ్ళ ఇంత దీర్ఘ సుమంగళి యోగం ప్రసాదించబడుతుంది. ఎన్నటికి దీర్ఘ సుమంగళి యోగంలోనే వాళ్ళ కుటుంబం అంతా ఉద్ధరింపబడుతుంది. అందువల్ల అట్లాంటి విశేషమైనటువంటి సర్వమంగళ దేవత ఆరాధన జరిగినటువంటి పిమ్మట యథావిధిగా మంగళ నిరాజనము, అమ్మవారికి మంగళసూత్రం వేస్తారు. ఆ సందర్భంలోనే సరే మాకంతా దీర్ఘ సుమంగళి యోగాన్ని ప్రసాదించమంటూ నమస్కారం చేసుకుందాం. మనమంతా నమస్కారం చేసుకుని చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. సర్వమంగళ దేవతాయ నమః. ఆనందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇక్కడ సర్వమంగళ దేవతను చూపిస్తున్నారు. మంగళసూత్రాన్ని నమస్కారం చేసుకోండి. మాకంతా దీర్ఘ సుమంగళి యోగం ప్రసాదించబడాలి అంటూ నమస్కారం చేసుకోండి. స్వామి వాళ్ళ పరిస్థితి మా పరిస్థితి, వాళ్ళు దీర్ఘ సుమంగళి యోగంతో మీరంతా ఆనందంగా ఉన్నట్టే. మగవాళ్ళంతా వాళ్ళ గురించే చెప్పారు, మా గురించి చెప్పలేదు అనుకోకండి. వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నట్టు, మీరు అంతకన్నా బ్రహ్మాండంగా ఉన్నట్టే. ఆ సర్వమంగళ దేవతని ఆవాహన చేసినటువంటి సూత్రాన్ని చూపిస్తున్నారు. ఇంకా చూడండి, అఘోర దక్షుల ప్రతిజ్ఞేది శివాపతిభ్య అంటూ ఒక కాజమానులో నుంచి మంగళసూత్రాన్ని ఉంచి ఆ యొక్క స్వర్ణధార అమృతధార ఇక శిరస్సు పైన ఉంచి ఆ యొక్క దర్శనం చూడండి. దీర్ఘ సుమంగళి యోగంతో పాటు వంశాభివృద్ధి కోసంతో పాటు అన్యోన్య దాంపత్య సిద్ధిగా దర్శనము. భార్యాభర్తలు ఎన్నటికీ విడిపోకుండా ఉండాలి అనే దానికోసంగా జరుపబడేటువంటిది
ఇంకా చూడండి దాని వృత్తాంతం చెప్తూ పోదాం చూడండి. అపాల దానికి చెప్పబడేటువంటి మంత్రాలే అపాల మంత్రములు. అంతా అపాల అంటే అత్రి మహాముని యొక్క కుమార్తె పేరు అపాల. ఆమెను ఎవరు వివాహం ఆడకపోతే ఆమె ఎంతో కష్టములు అనుభవిస్తూ ఉంది. ఆమెకి చిన్న చిన్న చర్మ వ్యాధులు ఏదో ఉంటే ఎవరు వివాహం ఆడడం లేదట. వివాహం జరగకపోగా ఇక నా భూమి మీద ఉండలేదు అనుకుందామి. ఒక సరస్సులో పొలంలో దూకేసింది. దూకినటువంటి పిమ్మట చిట్ట చివరిగానైనా సరే బ్రహ్మదేవుడిని ప్రార్థిద్దామని అటువైపుగా నీళ్ళలో వెళ్ళిపోతున్నటువంటిది ఒక సోమవల్లి తగలగానే ఆ సోమవల్లిని మనస్ఫూర్తిగా ఇంద్రుడికి అర్పణ చేసింది. ఆ సోమవల్లి రసము ఆ ఇంద్రుని యొక్క రథ కాడికి పడడం చేత ఆ యొక్క ఇంద్రుడు ప్రసన్నమయ్యి ఆమెకు అపురూపమైన సౌందర్యవతిగా రూపాన్ని ప్రసాదించి బ్రహ్మాండమైన వివాహం జరుపుతుంది. అట్లాగని వచ్చినటువంటి వివాహంలో ఇక చిన్న చిన్న ఇబ్బందుల వల్ల బంధం విరిగిపోకుండా ఉండే దానికోసంగా ఆ మంత్రాలు చెప్పబడ్డాయి. ఆ మంత్రముల పేరు అపాల. అత్రి మహాముని యొక్క కుమార్తె పేరు అపాల. అట్లాంటి కార్యం జరుగుతుంది. శ్రద్ధగా అందరూ నమస్కారం చేయండి. అపాలామింద్ర త్రిపోర్జగల సూర్య వర్చస అపాలామింద్ర త్రిపోర్జగల సూర్య వర్చస చందే హిరణ్యకం సమసంద్వాప చంద్రే మేదే భవతో శంయుగ సదత్మా చందాప శతమ విత్రాభవంతు తాపత్యా తందకం సగం సృజస్వ. ఇక్కడ సర్వమంగళాదేవత స్వరూపమైనటువంటి మంగళసూత్రాన్ని చూపిస్తున్నారు. దర్శనం చేసుకోండి. ఆయన వాద్యం నమస్కారం చేసుకోండి. అందరూ నమస్కారం చేసుకోండి. చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మాంగళ్యం తంతునానేనా లోకలక్షణ హేతునా కంటే భద్రామ సుమదే త్వందేవ మాంగళ్యదారణ ముహూర్తః శుభముహూర్తోऽస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అధిపయ ఆనుకూల శుభఫలాప్తిరస్తు. మాంగళ్యదారణ ముహూర్తః శుభముహూర్తోऽస్తు. సర్వమంగళాదేవత ఆరాధనటువంటి పిమ్మట మంగళ దిగాదనం జరిగింది. దర్శనం చేసుకోండి. ఇక్కడ అక్షతారోపణ ముత్యాల తలంబ్రాల ఉత్సవము అక్షతారోపణ కార్యక్రమం జరుగుతుంది. చూడండి మన వివాహంలో కూడా అక్షతారోపణ మనమంతా వాడుక భాషలో ఏమని పిలుస్తామయ్యా? తలంబ్రాలు. అది మానవులుగా తలంబ్రాలు భగవంతుడికి కాబట్టి కళ్యాణ మహోత్సవం కాబట్టి అక్షతారోపణ. మన భాషలో వాటి పేరేమిటి? తలంబ్రాలు. గట్టిగా చెప్పినాం. తలంబ్రాలు చూడండి. మనం అవి తప్ప మిగతా అన్ని పోసుకుంటున్నాము. గ్రహించగలిగిన చూడండి. తలంబ్రాలు తప్ప మిగతా అన్ని ఎత్తి మీద పోసుకుంటున్నామా లేదా? అందరూ దొంగ అవుతున్నారు. మీరు పోసుకోలేదు ఒక్కరే చెప్తానని చూస్తే మీరు పోసుకున్నామో సమయాన్ని చెప్తున్నారు. గమనించగలిగితే చూడండి. విరగనటువంటి బియ్యములకు బ్రాలు అని పేరు. మన బియ్యం పూర్తిగా విరిగొస్తున్నాయా లేదా? సగం కూడా ఇరిగే ఉంటాయి. దానికోసంగా దాంట్లో కాస్త పసుపు వేసుకోవడం ఆ దోషం పోయింది. గమనించగలిగిన భద్రాచలంలో చూడండి ఎర్రగా ఉంటాయి అక్షంతలు. చూసారు ఎప్పుడైనా?
చూడలేదు స్వామి అంటారా? ఈనాడు కూడా మనం చూడండి, ఒక్క నిమిషం అన్న, భద్రాచలంలో చూడండి ఎర్రగా ఉంటాయి. ఎందుకు ఎర్రగా ఉంటాయి చెప్పండి? మనకంతా పసుపుగా కలుపుతాం, అక్కడ ఎర్రగా ఎందుకు కలుపుతారు చెప్పండి? ఎక్కడో గమనించలేదండి. అవంతా మనం విలువ వేసుకొని వచ్చినాం, బ్రహ్మాండంగా విడిగి వచ్చాయి కాబట్టి ఆ విడిగిన దోషం పోవాలంటే పసుపు వేయాలి. వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మోత్సవాల కన్నా కొన్ని రోజులు దీక్షగా ఉండి గోళ్ళుతో తీస్తారు. బియ్యం విదిగిపోకుండా గోళ్ళుతో తీస్తారు. ఆ నఖము గోళ్ళు తగిలింది కాబట్టి ఆ దోషములకు కుంకుమ వేసి ఆ దోషం పోతుంది. మనం కూడా చూడండి, ఈరోజు కళ్యాణోత్సవం అని రాత్రి 100 మంది ముత్తైదులు కలిసి బ్రహ్మాండంగా తలంబ్రాలు కలిపినారు. మన దేవాలయంలో కూడా కలిపారా కలపలేదా? అట్లాగనే ముత్యాల తలంబ్రాలు ఇచ్చేసి ఉన్నాయి. ఇంకా చూడండి, అంత మాకు ఆనందంగా పోసుకోవాలి, తలంబ్రాలు బ్రహ్మాండంగా పోసుకోవాలంటే ఒక 5 కేజీలు ముత్యాలు తెచ్చుకోండి, బ్రహ్మాండంగా తలంబ్రాలు ఆడించుకోండి. అవన్నీ వదిలేసి ఇనప ముక్కలు ఇంకా ఈయన పిచ్చి పిచ్చి వస్తువులంతా నెత్తి మీద పోసుకుంటున్నామా లేదా? అదే ప్రధానంగా. ఇంకా మాట్లాడి మనం ఏమైనా యుద్ధం అన్నాం అనుకోండి, ఫోటో బ్రహ్మాండంగా వస్తుంది అని మనమే చెప్తున్నామా లేదా? ఆ ఫోటో ఆ రోజులు బాగుండొచ్చునేమో, మన జీవితానికి బాగుండదు. మన జీవితం ఆనందమయంగా ఉండాలి అంటే అవన్నీ వదిలేస్తే మన జీవితం ఫోటో ఆ రోజులు బాగుండొచ్చు, బ్రహ్మాండంగా కూడా రావచ్చు. వాళ్ళు తీయొద్దని కాదు, తీయొచ్చు. ఇంకా చెప్పే కదా, ముత్యాల తలంబ్రాలు పోసుకోండి, అంతకన్నా బ్రహ్మాండంగా వస్తాయి. ముత్యాలు చూడండి చేతిలో పోసుకుంటే ఆ పెళ్లి కుమార్తె చేతులు కూడా తెల్లడిగా కనిపిస్తాయట. ఆ ముత్యాల మధ్యలో ఎర్రగా తెల్లగా చేతులు కనిపిస్తాయట. అదే ఇనుప ముక్కలు పోసుకున్నా వాళ్ళు కూడా గుచ్చుకుంటూ ఉంటాయి, దానివల్ల ప్రయోజనం లేదు. ఆ చేతులకి తగలగానే, స్పర్శ తగలగానే ముత్యముల ద్వారా ఆ చెయ్యి కూడా కాంతులు ఎర్రగా కాంతి చెందాలట ఆ చేతులు. మనం ఇనుప ముక్కలు పోసుకున్నాం కాబట్టి ఆ కాంతి లేదు, ఏదీ లేదు. అట్లా కాకుండా ఈ తరాన్ని అయినా సరే, తరువాతి తరంలో వారైనా సరే ఈ విధంగా వివాహం జరుపుకోండి, వాళ్ళ జీవితాలు ఆనందమయంగా ఉంటాయి. ఇక్కడ ముత్యాల తరంలో వేదికకి విచ్చేస్తున్నాయి. ఆయన వాద్యం స్వామివారి మొట్టమొదటి కాదునండి, అక్షరోపణ ప్రజామే కామ సమృద్ధత, పచరోమే కామ సమృద్ధత, యజ్ఞోమే కామ సమృద్ధత. అంటే అన్ని సమృద్ధిగా మాకు జరగాలి, పరస్పర మనస్సులు కలవాలి అనడానికి అక్షరారోపణ. చూడండి, అప్పుడు దాకా అమ్మాయి ఎవరు తెలియదు. వాళ్ళెవరో మనకి తెలియదు. పరస్పర మనస్సులు కలవాలి. మనస్సుకు ప్రతీక చంద్రగ్రహము, చంద్రగ్రహ ప్రతీకే బియ్యము. మిగతా చాలా చాలా వస్తువులు ఉన్నాయి, పెసలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కాకుండా ఒక్క బియ్యమే ఎందుకు పోసుకోవాలయ్యా అంటే పరస్పర మనస్సులు. అమ్మాయి మనస్సు అబ్బాయికి బాగా తెలియాలి, అబ్బాయి మనస్సు అమ్మాయికి బ్రహ్మాండంగా పరస్పర మనస్సులు కలిసి అన్యోన్య దాంపత్య సిద్ధి కలగాలి. మనస్సు కారుకుడు ఎవరయ్యా అంటే చంద్రుడు. చంద్ర సంబంధమైనటువంటి ధాన్యం ఏమైనా ఉన్నాయా అంటే అవి బియ్యము. ఆ బియ్యం పోసుకోవడం చేత, ఇక్కడ బ్రహ్మగ్రంథి మీద పోసుకోవడం చేత వాళ్ళ పరస్పర మనస్సుల చైతన్య శక్తి కలుగుతుందట. ఆ చైతన్య శక్తి కోసంగానే ఈ కార్యక్రమం. అయినా వాద్యం తలంబ్రాల పాట వాయించిన తలంబ్రాల పాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
సుదృశ్యమానందం ముత్యాల బ్రహ్మరాదాయక జరుగుతుంది. నమస్కారం చేసుకోండి. పరస్పర మనస్సులు కలిసి అన్యోన్య దాంపత్య సిద్ధి కలగాలి అంటూ నమస్కారం చేసుకోండి. కామః సమృద్ధ్యతాం. గమనించగలిగితే చూడండి, పుష్పమాలలు పరస్పర మనస్సులు కలిసిన తర్వాత ఆనందంగా ఉంటాం కదా. ఆ ఆనందంగా చూడండి, మనకి తెలిసినా తెలియకపోయినా పూలమాలలు వేసుకునేటప్పుడు ఒక చమత్కారంగా ఉంటాం. అటు ముందు తర్వాత వెనక్కి జరుగుతుందా జరగటం లేదా అంతకనే ఆ కార్యక్రమం జరుగుతుంది. అందరూ తిలకించండి. అయినా కానీ గట్టిగా ఉండాలి, ఆయన గట్టిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మీరు తప్పటి తగ్గాలని మీరు ఆనందం లేనంటే లెక్క. ఉత్సాహంగా చెప్పగలుగుతాను ఆయన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् कुसुमान् भवति चन्द्रमा वापां पुष्पो पुष्पवान् प्रजावान् कुसुमान् भवति एवं वेद पुष्पावती प्रसूवती फलनील फलावता अश्वत्थपरि वीरगोपालस्तवः ఇక్కడ చూడండి కళ్యాణ మహోత్సవం అంతా పరిసమాప్తమైంది తలంబ్రాలు కూడా పరిసమాప్తమైనవి దాని తర్వాత ఇంకేం చేయాలి మనమంతా పటాభిషేకం మనం చేసుకున్నామా స్వాముల వారికి ఆంజనేయ స్వామి చేస్తేనే పటాభిషేకము ఆయన ఉత్సవంగా ఆలయంలోని గర్భాలయంలోని ఉత్సవంగా ఆయన వేంచేస్తున్నాడు ఆయన వేంచేసినటువంటి పిమ్మట మిగతా పట్టాభిషేక కార్యక్రమం అంతా జరుగుతుంది గమనించగలిగేదండి చూడండి ఈ సందర్భంలో సుగ్రీవుడు చూడండి ఆ యొక్క పట్టాభిషేక ఆనంద సమయంలో ఛత్రాన్ని పెట్టండి తెల్లని ఛత్రాన్ని ఆ యొక్క రాముల వారి పట్టాభిషేకం జరిగినటువంటి వల్ల ఆ తెల్లని ఛత్రాన్ని పెట్టారు ఆ ఛత్రం అక్కడికి వచ్చేసింది వింధ్యావరులు సుగ్రీవుడు గారు వచ్చేసినారు తెల్లని వింధ్యావరులు చేయవలసిందిగా మనవి విభీషణుడు కూడా చంద్రకాంతులు అనేటువంటి వింధ్యావరులు ఇస్తూ ఉన్నారు చూడండి ఇంత సందర్భంలో దేవేంద్రుడు చూడండి 1000